క్లాసికల్ లుక్ ఒకసారి చూద్దాము. ఓకే, సో జనరల్గా మీరు బ్రైడ్ లుక్ చేస్తారు, గెస్ట్ మేకప్ అని, బ్రైడల్ మేకప్ అని, ఫ్యాషన్ షూట్ అని, సినిమా షూటింగ్ అని, లేకుంటే కపుల్ షూట్స్ అని, మూవీ షూటింగ్స్, సీరియల్స్, వెబ్ సిరీస్లు, ఇలా ఏదో సంథింగ్ చేస్తూ ఉంటారు. సో వాటికి గైడ్ లైన్లు పాటిస్తారు. ఈ లుక్కి వచ్చేసరికి కాంట్రాస్ట్గా ఉంటుంది. సో ఈ లుక్ అనేది ఈక్వల్ టు గాడ్ లుక్ టైప్ వస్తుంది అనమాట. ఐ మేకప్ కానీ, ఐబ్రో కానీ, జనరల్గా మనం ఐబ్రో చేస్తాం. మన బ్రైడ్కి వచ్చేసరికి ఎలా చేస్తాము, స్టార్టింగ్ అనేది చాలా లైట్గా ఉంటుంది, మిడ్ నుంచి థిక్గా ఉంటుంది. బట్ ఈ లుక్కి అలా కాదు, స్టార్టింగ్ నుంచి థిక్గా ఉంటుంది. లైనర్ ఫస్ట్ థిన్గా పెడతాం, క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటే పెద్దగా పెడతాం. బట్ ఈ లుక్కి అలా కాదు, ఎంత బ్రాడ్గా పెడితే అంత లుక్ వస్తుంది, కాజల్తో సహా. ఓకే, లిప్స్టిక్తో సహా. సో ఫేస్ కూడా కొంచెం ఫెయిర్నెస్ వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఆ లుక్కి అందము అదే. ఇంకా జ్యువెలరీ కానీ, అవుట్లుక్, ఆ శారీ కానీ, ఈ లుక్ ఏదైతే చేస్తున్నారో ఈ లుక్ని బ్రైడల్కి వేయొద్దు, మనల్ని ఇంటికి పంపించేస్తారు. ఎందుకంటే ఐబ్రోస్ హెవీగా వస్తాయి, లైనర్ హెవీగా వస్తుంది, కాజల్ హెవీ